హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నేను నిత్య జీవం పొందాలి అంటే ఏమి చెయ్యాలి అని ఒక లేవీయుడు యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఒక లేవీయుడు యేసు ప్రభువుని అడుగుతున్నాడు. నేను నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు, నేనేమి చేయవలెను అని యేసుని ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమి రాయబడి ఉన్నది? అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును, అందుకు యేసు నీ దే అందుకు ఆ లేవీయుడు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుము అని ఉంది. కాబట్టి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని కూడా ప్రేమింపుము, అటులనే చెయ్యుము అని చెప్పాడు. నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. ధర్మశాస్త్రమున ఏమి రాయబడి ఉన్నది అని యేసు ప్రశ్నించినప్పుడు, ఈ ఈ యొక్క లేవీయుడు అంటున్నాడు, ప్రభువా, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుము. అప్పుడు నీవు నిత్య జీవం పొందుతావు. అంతేకాదు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని కూడా ప్రేమించినప్పుడు నీకు ఇవన్నీ నీవు నిత్యము జీవిస్తావు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనము చేయవలసింది ఏంది లేదు, సింపుల్. యేసు ప్రభువుని అనుసరించడం చాలా సింపుల్. యేసు ప్రభువు మనకి నిత్య జీవం ఇవ్వాలి అంటే ఏం చేయాలంట? ఈజీగా క్వశ్చన్ మనకి చెప్తున్నాడు ప్రభు సమాధానం. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించి, స్తుతించి, ఆరాధించు. ఇంకేం అవసరం లేదు. ఏమీ నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ధనధాన్యాలు ఇవ్వక్కర్లేదు, అవి ఇవి ఏమీ ఇవ్వక్కర్లేదు. నీ చేతనైతే ఇచ్చేది అది వేరే విషయం, కాదని నేను అనట్లేదు. ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. అందుకే ఇందాక మనం ఒకటి చదివాము, ఏమని? విరిగి నలిగిన హృదయము. ఆ విరిగి నలిగిన హృదయముతోనూ పరిపూర్ణముగా క్రీస్తు ప్రభువుని ఆరాధించి, సేవించి, శక్తితోనూ, ఆత్మతోనూ, మనస్సుతోనూ, హృదయముతోనూ ప్రేమించమని అంటున్నాడు. నన్ను ప్రేమించినట్లు అదేవిధంగా నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావు? ఇప్పుడు ప్రభువా, నాకు తిండి కావాలి, బట్టలు కావాలి, నేను అందంగా ఉండాలి, లేదా అట్లుండాలి, ఇట్లుండాలి, నాకు కారు కావాలి అని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇతరులకు కూడా ఇవ్వమని నువ్వు ప్రార్థించాలి. ఇతరులను కూడా అప్పుడు, ప్రభువా, నీవు నన్ను నేను నిన్ను నీవు ప్రేమించుకున్నట్లంటే నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో నాకు ఇవన్నీ కావాలి ప్రభువా. కాబట్టి అప్పుడు ఇతరులను కూడా, అంటే నీ పొరుగు వారికి కూడా అవన్నీ కావాలి ప్రభువా, ఇవ్వు అని ప్రేమించి పొరుగు వాణిని కూడా మనతో సమానంగా, ప్రభువా ఇగో పలానా వారికి అవి లేవు, ఇవి లేవు, ఇవ్వండి అని అడిగినప్పుడు ప్రభు అట్లు చేస్తే నీవు నిత్య జీవం తప్పకుండా పొందుతావని చెప్తున్నాడు. ఎప్పుడు మన స్వార్థమే కాదండి, నాకు మాత్రమే ఇవ్వాలి, నాకు మాత్రమే ఇవ్వాలి, నాకు మాత్రమే ఇవ్వాలి అనేది కాదు. అందరికీ ఇవ్వాలి. అందరికీ. ప్రభు ఈ లోకంలో నన్ను ఎలా ప్రేమిస్తున్నావో నీవు అలానే అందరినీ ప్రేమించండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో ప్రభువా, నేను కూడా నా ఇరుగు పొరుగు వారిని, నా స్నేహితులని, అందరినీ, సంఘస్థులందరినీ కూడా నా విధముగానే నా పొరుగువాను అనుకొని ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పేసి మనము విశ్వసించినట్లయితే నిత్య జీవం తప్పకుండా పొందుతామని ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్.